మీరు చేసే నిర్వాహకం ఏంటో ఈ రాష్ట్ర ప్రజలు. మంచిర్యాల జిల్లాలోని ఎంసీసీ సిమెంట్ కంపెనీ కార్మికులు ఆందోళన ఉధృతం చేశారు. కంపెనీ ఎదురుగా టెంట్ వేసి నిరాహార దీక్షలు మొదలుపెట్టారు. జీతభత్యాల బకాయిలు ఇవ్వకుండా కంపెనీ మూసివేయటాన్ని నిరసిస్తూ కుటుంబ సభ్యులతో కలిసి దీక్షకులకు శ్రీకారం చుట్టారు. సర్వీస్ బెనిఫిట్స్ వెంటనే ఇప్పించాలని, 50 లక్షల బెనిఫిట్స్తో పాటు 2 గుంటల ఇంటి స్థలం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకప్పుడు ఏసీసీ కింద ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీలో 1250 మంది కార్మికులు ఉండేవారు. అయితే ఆ తర్వాత ఇది ఎన్సీసీ పరమైనప్పుడు ఉద్యోగులని 150కి కుదించి చివరకు 52 మంది మాత్రమే మిగిలేటట్టు చేశారు. ఆ తర్వాత లాభాలు లేవన్న నెపంతో ఫ్యాక్టరీ మూసివేసి ఉద్యోగులని బలవంతంగా విధుల నుంచి తొలగించారు. సర్వీస్ బెనిఫిట్స్ ఇవ్వకుండానే భూమి అమ్ముకుని వెళ్లటానికి కంపెనీ ప్రయత్నిస్తున్నదంటూ కార్మికులు అభ్యంతరం తెలియజేస్తున్నారు. 12వ తేదీలోపు డిమాండ్లు నెరవేర్చకపోతే భూములు ఆక్రమిస్తామని కూడా హెచ్చరిస్తున్నారు. మంచిర్యాల పట్టణంలో ఏసీసీ ఉండే ఒకప్పుడు ఇది. ఆ ఏసీసీలో 1250 మంది వర్కర్లు ఉండే. ఆ తర్వాత మెల్లమెల్ల వర్కర్లను కుదిస్తూ ఎంసీసీ యాజమాన్యం వచ్చిన ముల్లే 150 మంది ఉండే. ఆ 150 మంది తర్వాత 50 మందిని కుదించడం జరిగింది. వర్క్ లోడ్ వేసుడు ఇలా జరిగింది. చాలా కాలం వర్కర్లను ఇబ్బంది పెట్టడం జరిగింది. ఆ తర్వాత రిటాచ్మెంట్ యాక్ట్ ప్రకారం ఆ యాక్ట్ లేనే లేదు. అది 1958లో ఉండే, అది ఇప్పుడు లేనే లేదు. 50 మందిని తీసేయడం జరిగింది. వయసు ఎక్కువ అయిపోయింది. మాది రోడ్డు మీద పడ్డం. మాకు 50 లక్షల రూపాయలు ఇవ్వాలి, 2 గుంటల భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి 500 ఎంసీసీ కంపెనీ పేరిట మీద 550 ఎకరాలు ఉన్నది. అందులో 100 ఎకరాలు పరంపోగు ఉన్నది, గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది. ఆ గవర్నమెంట్ ల్యాండ్ను 52 మందికి మనిషికి 2 గుంటల చొప్పున ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే 12వ తారీఖు నాడు యాక్షన్ ఉంది. యాక్షన్ జరిగినా జరగకుండా 13వ తారీఖు గుడిసెలేదని కంపల్సరీ జరుగుతుంది. ఉద్దేశపూర్వకంగానే యాజమాన్యం కంపెనీని అప్పుల ఊపులోకి నెట్టి కంపెనీ భూముల్ని రియల్ ఎస్టేట్ భూములుగా మార్చి అమ్ముకునేందుకు కుట్రలు చేస్తుందని కార్మికులు ఆరోపిస్తున్నారు. 50 లక్షల బెనిఫిట్స్ తో పాటు 2 గుంటల ఇళ్ల స్థలం ఇచ్చి తీరాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. అప్పటిదాకా భూమిని అమ్ముకొనివ్వబోమంటున్నారు. పక్క 50 లక్షలు ఇచ్చి దాంతో పాటు మాకు 2 గుంటల భూమి ఇవ్వాలని మేము ప్రతి వాడికి అంతా డిమాండ్ చేస్తాం. మా ప్రతి పార్టీ వాళ్ళు కూడా మాకు వచ్చి కొంచెం కాంప్రమైజ్ చేయాలని వాళ్ళందరికీ పేరున దండాలు పెడతాం. ఇంకా అంతకు మించి మేము ఏం చెప్పలేమయ్యా. ఏమైనా జరిగితే ఏం జరిగినా ఎక్కడేమైనా మేము అవసరం అనుకుంటే ప్రతి 52 మంది మనిషికి 2 గుంటలు అడుగుతాను, మనిషికి 5 గుంటల చొప్పున గుడిసెలు ఎత్తనన్నా డిమాండ్. న్యాయం జరిగే వరకు ఎంసీసీ కంపెనీలోకి ఎవరిని అడుగు పెట్టనివ్వబోమని కార్మికులు వారి కుటుంబ సభ్యులు హెచ్చరిస్తున్నారు.